గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు మాత్రం పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. అండర్ బ్రిడ్జ్ వద్ద కూడా ఇప్పుడు దాదాపుగా సమయం 10 దాటినా కూడా ఇంకా వరద నీరు అయితే బయటికి పోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వాహనాలు పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకోవచ్చు, ఇప్పుడు మనం స్వయంగా చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ఒక వాహనదారుడు కూడా ఇదే ప్రాంతంలోకి వస్తున్నటువంటి క్రమంలో అదుపు తప్పి తన బైక్ కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి తోటి ప్రయాణికులు కూడా తనని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అతని బైక్ కూడా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటువైపుగా వచ్చేటువంటి వాహనాలు మొత్తం పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందితో పాటు మిగతా సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తమై ఇటువైపు నుంచి కూడా ఎలాంటి వాహనాలు తీసుకురావద్దంటూ కూడా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వచ్చేటువంటి ఈ ప్రాంతాలు మాత్రం ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ చుట్టూ కూడా ఇక్కడ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కాబట్టి ఇక్కడ వచ్చే వెహికల్స్ మాత్రం పూర్తిగా నిలిచిపోవడంతో వచ్చేటువంటి ప్రయాణికులు అయితే ఇతర అవసరాల కోసం వచ్చేటువంటి వారంతా కూడా ఈ వరద నీటి నుంచి కూడా బయటికి నడిచి వస్తున్నారు. వచ్చేటువంటి క్రమంలో కొంతమంది కింద పడిపోవడం, అదేవిధంగా మరికొంతమంది వారిని రక్షించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా నిన్న రాత్రి నుంచి కూడా దాదాపుగా ఈ వరంగల్ ప్రాంతాల్లో మాత్రం 122 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో వరద నీరు అయితే భారీగా అయితే ఇక్కడ చేరుకున్నట్టు క్రమంలో ఈ యొక్క ప్రధాన రహదారిపై కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వరంగల్ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అధికారులు అయితే ఇక్కడ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అయితే పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ మిగతా సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వారంతా కూడా సిబ్బంది కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి వాటర్ ఫ్లోయింగ్ వెళ్ళేటువంటి నాలాలను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ చేస్తే మాత్రం ఇక్కడ వాటర్ అయితే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. త్వరగా నీరు అయితే కూడా బయటికి పోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మిగతా సంబంధించినటువంటి వారంతా కూడా ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు నుంచి వెళ్తే ప్రమాదం జరుగుతుంది కాబట్టి. మరోవైపు ఇక్కడ ఈ ప్రాంతం కాకుండా మరోవైపు వేరే ప్రాంతం నుంచి అయితే కూడా వెహికల్స్ అయితే పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ ప్రజలు కూడా మిగతా సంబంధించినటువంటి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి సాకరాజ్కుంట, అదేవిధంగా వివేకానంద నగర్, సమయ నగర్తో పాటు ఇక్కడ ఎన్టీఆర్ నగర్ ఈ ప్రాంతంలో వరద నీరు అయితే కూడా ఇండ్లలోకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ సిబ్బందికి అయితే కూడా సమాచారం అందిస్తే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు మిగతా సంబంధించిన వారంతా కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోడ్డుపై కూడా ఒక సంబంధించిన ఆర్టీసీ బస్సు కూడా వెళ్తుంది. వెళ్తున్న క్రమంలో పూర్తిగా ఆ యొక్క చక్రాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళేట్టుకైతే వారు సాహసించలేదు. ఈ క్రమంలో బస్సునైతే ఏదైతే కూడా నీటి మధ్యలోనే నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముందుకు వెళ్ళలేని సిచ్యువేషను, మళ్ళీ ముందు గుంతలు ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బస్సును కూడా మనం లైవ్ విజువల్స్లో చూస్తున్నాం. బస్సును కూడా మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయడం, ముందున్నటువంటి గుంతలు ఉన్నటువంటి క్రమంలో కూడా ముందుకు వెళ్ళవద్దంటూ కూడా ఒకవైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు అయితే కూడా వీరందరూ కూడా ఆపివేస్తుండే క్రమంలో ఆర్టీసీ బస్సు వెళ్ళే ప్రయత్నం చేసింది. కానీ కొద్దిలో ఎందుకంటే ముందుకెళ్తే మాత్రం ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్లకుండా ఉండేందుకైతే ముందు అయితే వాటినైతే కూడా నిలిపివేసి తిరిగి మళ్ళీ వెనక్కి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ ఈ ప్రాంతాలు మొత్తం జీడ సంబంధించిన మిగతా సంబంధించిన అందరూ కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు కూడా నీటిలోకి వెళ్ళకూడదు. అదేవిధంగా ఏదైనా సమస్య ఏర్పడితే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమాచారం. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, వరంగల్.